మేమంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక టీవీలో కూడా చెప్పాము. అది చూపెట్టాం. వాళ్ళతోటే మాట్లాడిపిచ్చాం. హ్మ్. అదంతా బాగా జరిగింది. ఆ తర్వాత మన కోదండరామ్ గారు కూడా మాకు చీఫ్ అడ్వైజర్‌గా ఉన్నారు. వారే ఇది చాలా బాధగా ఉంది. నేను కూడా సీఎస్ గారితోటి, డిప్యూటీ సీఎం తోటి కూడా మాట్లాడతాను. మాట్లాడి ఏదో సొల్యూషన్ తీసుకొద్దాం దీనికి. చాలా ఇబ్బందిగా ఉంది ఇది. సార్ డిప్యూటీ సీఎం భట్టి గారితోటి ఇంతకు ముందు కూడా చర్చల వరకు వెళ్ళినాయా పెన్షన్‌దారుల విషయం? చర్చలు గతంలో కూర్చొని చర్చలు. అంటే పెన్షన్ అంటే కలిపి ఉన్నదండి. ఆ! ఉద్యోగ సంఘాలు జేఏసీ మొత్తం. కలిసి ఉంది. హ్మ్. ఆనాడు నేను కూడా ఉన్నాను. ఆయనకి కూడా చెప్పాం మేము. ముందు పెన్షనర్లకు ముందు ఇవ్వండి సార్. తర్వాత మిగతావి చూసుకుందాం. మీ ప్రయారిటీ ఎందుకు 2024 పెన్షన్‌దారులదే ఉంది. మిగతా వాళ్ళనందరిని ఎందుకు కలుపుకోవట్లేదు పెన్షన్ రిలేటెడ్? పెన్షన్ రిలేటెడ్ ఏంటి ఇంకా ఇదే కదా! 2024 సంబంధించే అంతకు ఓన్లీ ముందున్న. అవి ఆల్రెడీ వచ్చేసినాయి కదా! ఓకే. మా అందరికి వచ్చినాయి కదా! నేను ఓకే. కూడా అవును. రిటైర్ ఉన్నాయి కదా! హ్మ్. మా అందరికి వచ్చేసినాయి. హ్మ్. వీళ్ళు వచ్చేసరికి ఎందుకు వచ్చింది అది కూడా చెప్పాను కదా! అవును. ఇప్పుడు అవును. ఫస్ట్ 3 సంవత్సరాలు అదనంగా ఏజ్ సడలింపు. రాని వల్ల నిజానికి దానివల్ల సమస్య జరిగిందంటారా? ఈ ఏజ్ ఖచ్చితంగా? ఏజ్ ఎవరికి సరిపోయింది, ఎవరికి బెనిఫిట్ అయింది ఏం లేదు. లేదా? అనవసరంగా పెట్టుకున్నది. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి పోయిన కేసీఆర్ గారు అది కంటిన్యూ చేసుకుంటూ పోయిండు.